మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొని దేవుడు అహంకారులను ఈ మాట అందరూ అండర్లైన్ చేసుకోండి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. ఆమేన్. ఈ సంవత్సరం అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. ఆమేన్. అహంకారులను ఎదిరించి, చెప్పండి, అహంకారులను ఎదిరించి. ఎవరు ఎదిరిస్తున్నారంట? ఎవరు ఎదిరిస్తున్నారంట? దేవుడే. ఎవరంట? దేవుడే అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తున్నాడు. ఈ సంవత్సరం కృప అనుగ్రహము పొందుదురుగాక, కృప చేత నింపబడుదురుగాక. ప్రతి బిడ్డ కృపను ఆవరించబడునుగాక, కృపావరములతో నింపబడుదురుగాక, కృపా వెంబడి కృపను పొందుదురుగాక. ఆమేన్. అహంకార బుద్ధి, గర్వపు బుద్ధి తొలగిపోబడునుగాక. దీన మనసు, సాత్వికమైన మంచి మనసు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మీ అందరి వాగ్దానాలు దయచేసి తీసి చూడండి. మీకు ఇచ్చిన వాగ్దానాలు మీరు చదవలేకపోతే పక్కలతో చదివించుకోండి. చదివే వాళ్ళు పక్కన చదివేయండి కొంచెం. అందరూ కూడా ఇప్పుడు ఈ సమయంలో మీ వాగ్దానాలను చేతపట్టుకొని దయచేసి ప్రార్థన చేయండి. సంఘ వాగ్దానము, మీ వాగ్దానం కొరకు ప్రార్థన. ఈ సమయంలో వాగ్దానమును గురించి దేవుడు మనందరితో మాట్లాడునుగాక. ఆమేన్. ఆమేన్. ఈ సమయంలో దేవుడు మనందరితో మాట్లాడినట్లు చిన్న మాట ప్రార్థన చేసుకుంటా. సేవకురాలు ప్రార్థన. అనిల్ ముందుకు వచ్చి ప్రార్థన చేయలేనా? అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకే వేల సూచనలు చేస్తున్నాం ప్రభు. ప్రభు మమ్మల్ని అందరూ ప్రభు నడిపించినందుకు మీకే వేల సూచనలు చేస్తున్నాం ప్రభు. ప్రభాదేవులైన ప్రభు, ఇంతవరకు ప్రభు మీద తోడే నడిపిస్తున్నందుకు మీకే వేల సూచనలు చెల్లిస్తున్నాం ప్రభు. ప్రభు నడిపిన సంవత్సరం వరకు ప్రభు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు మీకే వేల సూచనలు చెల్లిస్తున్నాం ప్రభు. అదేవిధంగా ప్రభా ఇప్పుడున్న ప్రభా ఈ 2020 సంవత్సరంలో ప్రభా మీరే తోడే నడిపించమని కోరుతున్నాను ప్రభా. ప్రభు మీ కాపుదల ప్రభా ప్రతి ఒక్కరు ప్రభావ మీరే తోడు నడిపించమని కోరుతున్నాను ప్రభా. సంఘంలో ఉన్న ప్రభా ప్రతి ఒక్కరికి ప్రభావ మీరే తోడే నడిపించమని కోరుతున్నాను ప్రభా. మీరే కూర్చొని నడిపించమని కోరుతున్నాను. ఈ చిన్న కార్యం వేసి చేస్తున్నాం, అడివేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవునికి స్తుతి కలుగునుగాక. ఆమేన్. దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం, నేను ఒంటరిగా నుండినను
నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుచున్నావు. కీర్తనలు 4:8. 4వ కీర్తన 8వ చరణం. ఒంటరిగా ఉన్న దేవుడు సురక్షితముగా నివసింపజేస్తున్నాను అని వాగ్దానం ఇచ్చినాడు. ఆమె అలా కొండ మీద ఒంటరి కాకుండా ఇంకెవరుంటారు? ఆమె బయటికి పోతే ఒంటరి కాకుండా ఇంకా ఎవరుంటారు? ఆమె ఎప్పుడంటే అప్పుడు వస్తుంటావు. ప్రార్థన అయిపోతే 12 అవుతుంది. కొన్నిసార్లు బయటికి పోయేసేటప్పుడు ఆ ఒంటరి ప్రయాణంలో కూడా దేవుడు సురక్షితముగా నివసింపజేస్తానని వాగ్దానం ఇచ్చినాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమె ఆ వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థన చేస్తూనే ఉండాలా. ఆమె దేవునికి మహిమ కలుగునుగాక. ఆమె ఈ సమయంలో సంఘ వాగ్దానాన్ని గురించి బైబిల్లో ఉన్న విషయాలను మనం ధ్యానం చేద్దాం. ఆమె ఇక్కడ 5వ అధ్యాయం, 1 పేతురు 5వ అధ్యాయం 5వ వచనం. చిన్నల్లారా మీ పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనసు అను వస్త్రమును ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. ఆమేన్, ఆమేన్. ఇక్కడ దేవుడు అహంకారులను ఎదిరిస్తున్నాడంట. ఎవరిని ఎదిరిస్తున్నాడు? అహంకారులను ఎదిరించి కృపను ఎవరికి ఇస్తున్నాడంట? దీనులకు. ఆమేన్. అహంకారులు అనంటే గర్విష్ఠులు, గర్వం. నేను అనే అహం, గర్వం ఎవరికి ఉంటుంది అని అంటే, నేను అనే అహం. నేను లేకుంటే ఇది చేసేవాళ్ళ, నేనున్నందుకే ఇంత సంసారం జరిగింది, నేనే నెట్టుకొని వచ్చినాను, నేనే ఇదంతా చేశాను, నేను అనే గర్వం, అహంకార స్వభావం మన దగ్గర ఉండకూడదు. మన దగ్గర గర్వం, అహంకారం ఉండకూడదు. అహంకారులను ఏం చేస్తున్నాడంట? దేవుడు ఎదిరిస్తున్నాడంట. ఏం చేస్తున్నాడంట? ఎదిరిస్తున్నాడంట. ఎదిరించి ఎవరికి కృపనిస్తున్నాడంట? దీనులకు, దీనులకు, దీనులకు కృప. దీనులకు, దీనులు అని అంటే సాత్వికులు, తగ్గించుకున్నవారు. దాని అర్థం దీనులు అంటే సాత్వికులు. సాత్వికులు అంటే తన్ను తాను తగ్గించుకున్న వాళ్ళు. ఈ సంవత్సరం ఎంతమంది తన్ను తాను తగ్గించుకుంటారో వాళ్ళందరూ హెచ్చించబడబోయే సంవత్సరం ఈ సంవత్సరం. ఆమేన్, ఆమేన్. నెక్స్ట్ లైన్ చదవండి, 6వ వచనం. దేవుడు తగిన సమయమందు, దేవుడు తగిన సమయం,
2025 తగిన 26 తగిన సమయం మిమ్మలను హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసులై ఉండుడి. మనం హెచ్చించబడ్డానికి, మనం ఆశీర్వదించబడ్డానికి, మనము అభివృద్ధి పొందడానికి దేవుని బలిష్టమైన చేతి కింద దీన మనసులై ఉందుముగాక. దీన మనసులై ఉందుముగాక. తగ్గింపు 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 తగ్గించు. మీరందరూ తగ్గింపు కలిగి ఉండాలా. ఏం కలిగి ఉండాలా? తగ్గింపు కలిగి ఉండాలా. తగ్గింపు తగ్గింపు. ఎంతమంది తగ్గించుకుంటారో అంతమంది హెచ్చించబడతారు. నన్ను అన్నావాని నేను వినావో అంతే. నీకు ఇవ్వాల్సిన కృప అవతలకి పోతుంది. నీవు నిన్ను హెచ్చించాలనుకుంటే అవతలి వాడు హెచ్చించబడతాడు. ఎందుకనంటే నీ నోటి మాట నిన్ను పడదొస్తుంది. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తుతి కలుగును గాక. ఈ సంవత్సరం తగిన సమయం, తగిన కాలం ఈ కాలమే. నువ్వు ఎంత దీనత్వం ఉంటావో అంత హెచ్చించబడతావు. ఎంత తగ్గించుకుంటావో అంత హెచ్చించబడతావు. ఆమేన్. తగ్గింపు 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 తగ్గింపు. ఎటువంటి తగ్గింపు అంటాడు అక్కడ? పిల్లల్లారా మీ పెద్దలకు లోబడి ఉండుడి. తగ్గింపు అంటే ఏంటనుకున్నారు? వాళ్ళు చెప్పే మాటను విని అనుసరించడం లోబడుట. దీన మనసు అంటే వాళ్ళు చెప్పింది విని అనుసరించడం. వాళ్ళు చెప్పిన దానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ వారు చెబుతున్న దానిని నువ్వు ఖండిస్తూ నీ ఇష్టానుసారంగా మాట్లాడితే నీవు అహంకార బుద్ధితోనే మాట్లాడుతున్నావు. హెచ్చించుకునే మాట్లాడుతున్నావు. తగ్గింపు లేదు. ఏం లేదు? తగ్గింపు లేదు. మన దగ్గర ఈ సంవత్సరం తగ్గింపు ఉండునుగాక. ఏమన్నాలా? తగ్గింపు ఉండాలి. ఆమేన్. పని చేయనికవే పని తగ్గించుకోమని చెప్తాను లేను. పనికి పోయి పని తగ్గించుకోమని చెప్తాను నేను. పనికి పోయిన కాడ రోషంతో పని చేసి ఆ ఎదుటి వాని దగ్గర తగ్గించుకొని మాట్లాడే మనసు ఉండాలి. ఆమేన్. ఎదుటివాడు కూడా నిన్ను హెచ్చిస్తాడు. ఇప్పుడు వచ్చింది ఇంత రానే చేశా, మీరు అప్పటి నుండి చేస్తుంది ఆయాలకు మనం వెళ్ళకపోయింది అనేటట్లా ఉండాలి. ఆమేన్. తగ్గింపంటే పని తగ్గించుకోమని చెప్పలే, ఇట్లా పనులు తగ్గించుకోమని చెప్పలే. ఆమేన్. లేకపోతే పొలం పనులు తగ్గించుకోమని చెప్పలే. ఆమేన్. మీరు తగ్గించుకునే మంచి మనసు ఉండునుగాక. దీన మనసు మీ దగ్గరికి వచ్చునుగాక. దీన మనసు వచ్చునుగాక. మొదటిది, ఎంతమంది తగ్గించుకుంటారో అంతమంది లోబడతారు. నేను దీనుణ్ణి అని అంటే వాళ్ళు తప్పనిసరిగా లోబడతారు. ఏం చేయబడతారు? లోబడతారు. బైబిల్ అంటది కదా, భార్యలారా మీ భర్తలకు లోబడి ఉండండి. ఆమేన్. అంటే లోబడి ఉండుట. ఇంకా లోబడుటను గురించి ఇంకొక మాట రాయబడి ఉంటుంది. మనము నిఘంటువులో చూస్తే విధేయత అని రాయబడి ఉంటుంది. అంటే దీన మనసుకి లోబడుట, లోబడుటకు విధేయత అనే మాట కూడా రాయబడి ఉంటుంది. బైబిల్లో కూడా ఉంది ఆ మాట. ఆమేన్.
లోబడుట అంటే విధేయత చూపుట, అంటే ఎదుటి వారి మాటను గౌరవించుటనే లోబడుట. ఎదుటి వారి మాటను విధేయత చూపుటనే లోబడుట. ఎదుటి వారి మాటను మనం లెక్క చేయకున్నామని అంటే అయిపోయింది, ఇంక ఆటికే అహంకారం వచ్చేసింది. ఇంకేమైతున్నాడానికి దేవుడు ఏం చేస్తున్నాడంట? అహంకారంతో ఉంటే ఈ సంవత్సరం ఏం చేస్తాడు? ఆటోమేటిక్ దేవుడే మొత్తేస్తాడు. దేవుని చేత మొత్తపడాలంటే ఏమి లేదు, కాలర్ ఎగిరేసుకోండి అంతే. ఏం చేయండి? కాలర్ ఎగిరేసుకోండి. అందుకోసం ఈ సంవత్సరం నేను బట్టలు పెట్టిస్తే కాలర్ లేకుండా పెట్టించుకున్నా, ఎగిరేయకుండా. అవే 3 జాతలు కొట్టించుకున్నాను, 3 జాతలు కొట్టించుకున్నా. ఏం సార్ ఓడి ఉంటుందేమో మెడ అంతా, ఏం లేదు కాదులేండి మనకేమి. ఆమె లేదు, ఒంటి పట్టు అన్న పెట్టుకో, ఒకది చిన్న పట్టన్నే పెట్టుకోవాలి. ఏం లేదు అంటే దేవునికి మహిమ కలుగును గాక. ఆమె మనకు ఎంత తగ్గించుకునే మనసు ఉంటే అంత మేలు. ఆమె తగ్గించుకునే మనసు ఉంది కాబట్టి మీరు ఎట్లుంటారంటే హెచ్చించబడతారు. లోబడే మనసు ఉండాలి. ఆమె దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు పిల్లలు ఎవరు లోబడరు, ఎవరి మాట ఎవరు వినరు. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు? అహంకారులా లేకుంటే మంచోడే నా బిడ్డ నా అంటారా? ఎవరు మంచోళ్ళు? లోబడేతోళ్ళు మంచోళ్ళు, మాట వినేవాళ్ళు మంచోళ్ళు, గౌరవించే వాళ్ళు మంచోళ్ళు. ఆమె విధేయత కలిగేవారు మంచివారు. మనలో ఉండవలసింది ఏంటి అంటే లోబడుట. మనలో ఉండాల్సింది ఏంటి? లోబడుట. దేవునికి మహిమ కలుగును గాక. లోబడి ఏం చేయాలంట? మీ ఎదుటి వారి ఎదుట దీన మనసును వస్త్రమును ధరించుకునుడి. ఏం ధరించుకోవాలంట? వస్త్రం. వస్త్రం. నేను అంగి ఎందుకు ధరించుకుంటా? అంగి లేకుండా నేను తిరిగినాననుకో ఎట్లుంటది? నేను అంగి ఎందుకు ధరించుకుంటున్నా? నాకు సిగ్గు అవుతుంది కాబట్టి ధరించుకుంటున్నా. సిగ్గులేనోనికి యాడికంటే ఆడికి మాట్లాడతాను. తగ్గిపోకున్నోనికి నేను ఇంతే మాట్లాడాలా, నా పైన మాట్లాడితే నేను అవులైపోతా, అంతకు మించి నేను మాట్లాడకూడదనే ఇంకితం ఆలోచన వాళ్ళకి వచ్చేస్తుంది. వాటికి రావడం లేదు అని అంటే ఈ పైకి ఏం లేదు, బట్ట లేదని అర్థం. బట్ట లేకుంటే ఏమన్నారు? బరి తెగించినోడు అంటారు, బరి తెగించింది అంటారు. ఆమె ఏం ఘాటు ఉందా? ఘాటుదని కాదు, మనము కృప పొందుదుముగాక. దేవుని చేత కృప పొందు సమయము ఆసన్నమైనది. కృప పొందాలి అని అంటే నువ్వేం కలిగి ఉండాలి? దీన మనసు కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె ఇద్దరు వ్యక్తులు దేవాలయానికి వెళ్ళారండి. ఒక ఆయన పరిసయ్యుడు, ఒక ఆయన సుంకరి. ఇద్దరు వ్యక్తులు దేవాలయానికి వెళ్ళారు. వెళ్ళి ఒక ఆయన ప్రార్థన చేస్తాడు, తన్ను తాను హెచ్చించుకొని. ఏం చేస్తాడు? తన్ను తాను హెచ్చించుకొని. నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నా, నేను సంపాదించే ఆస్తిలో 10వ వంతు, ఏవంతు 10వ వంతు నీకు ఇస్తున్నాను. అది కాదని జీలకర్ర, సోపు, సుధీమ, రకరకాల వాటిలో కూడా 10వ భాగం తీస్తున్నాను. వీళ్ళలాగా వాళ్ళలాగా ఉన్నందుకు నీకు స్తోత్రములు అన్నాడు. ఎవరి లెక్కనంట? వాళ్ళక్కడ వీళ్ళక్కడ ఉన్నందుకు నీకు స్తోత్రములు. ఆఖరికి ఈ సుంకర లెక్కన ఉన్నందుకు నీకు
స్తోత్రములు అన్నాడు. అరే ఏమిరా నా మందిరానికి వచ్చి నా దగ్గరే బిల్డపులు కొడతావాను అని దేవుడు చూసినాడు. తర్వాత ఇంకొక ఆయన సుంకరి ప్రార్థన చేసినాడు, అయ్యా నువ్వు ఆకాశం మహాకాశంలో సింహాసనాసీనుడు అయి ఉన్న దేవుడు, ఆకాశం వైపు కూడా నేను కనులెత్తడానికి నాకు ధైర్యం చాలుతుంది. ఎందుకనంటే నేను పాపిని, నేను పాపంలోనే పుట్టాను, పాపిష్టి జనముల మధ్యలోనే పెరుగుతున్నాను, పాపము తలాంపుల మధ్యలోనే జీవిస్తున్నాను, నా ఆలోచనలు కాతో పాపంలోనే ఉన్నవి, ఇప్పుడు పాపము సొమ్ముతోనే నేను పెరుగుతున్నాను, కనుక నన్ను క్షమించు, పాపనైనా నన్ను కరుణించు అని తలదించుకొని మోకాలుని దేవుని మందిరంలో ప్రార్థన చేసినాడు. అతని గురించి రాయబడి ఉంటుంది, అతడు నిలబడి అని రాయబడి ఉంటుంది. ఏమంట దేవుని మందిరంలో ఒక ఆయన నిలబడి చేసినాడంట, ఒక ఆయన మోకాలుని ఆకాశం వైపు కూడా చూడకుండా నేలకు తల వంచినాడంట. ఎక్కడికి తల వంచినాడు? నేలకు తల వంచినాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్. దేవునికి స్తుతి కలుగునగాక. ఆమేన్. చూడండి, ఆయననేమో హెచ్చించబడి బయటికి తినాడు. ఎవరు? సుంకరి. ఎవరు? సుంకరి. సుంకరి ఎందుకు హెచ్చించబడ్డాడు? ఎందుకు నీతిమంతుడయ్యాడు అని అంటే తన్ను తాను తగ్గించుకొని మొరపెట్టాడు. ఏమినాడు? తన్ను తాను తగ్గించుకొని మొరపెట్టాడు. నువ్వు నేను ఎలా ఉండాలి? ఎట్లుండాలి? తగ్గించుకునే మంచి మనసుండునుగాక. ఏ మనసు ఉండాలా? తగ్గించుకునే మనసు. లూకాసు వార్త రెఫరెన్స్ చెప్తా, రాసుకోండి. 18వ అధ్యాయం 10వ వచనం. అక్కడ 10 నుండి 14 వరకు ఉంటుంది. 14వ వచనం 17వ వచనం చదవండి. అయితే సుంకరి దూరం నుండి నిలిచి ఆకాశం వైపు కరులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతునిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళెను. ఆమేన్. ఇక్కడ ఒకరిని దేవుడు ఏం చేసినాడు? హెచ్చించినాడు. మరొకరిని దేవుడు ఏం చేసినాడు? తృణీకరించినాడు. ఇప్పుడు అహంకారులను ఎదిరించి దీన మనసు గల వారిని హెచ్చించే సంవత్సరం ఈ సంవత్సరం. చెప్పండి, ఈ సంవత్సరం ఏ సంవత్సరం? దీన మనసు గల వారిని హెచ్చించే సంవత్సరం. ఆమేన్. అందుకే సమయము ఆసన్నమైనది. దేనికి? హెచ్చించబడ్డానికి. కొట్టండి చప్పట్లు. బోలో యేసు మహారాజుకి. ఆమేన్. నువ్వు ఎట్లుండాలా? సుంకరి వలె తగ్గించుకుందువుగాక. ఏం చేయాలా? సుంకరి వలె తగ్గించుకున్నాలా. ఒక ఆయన ఏమైనాడు? హెచ్చించుకున్నాడు. ఒక ఆయనేమో తగ్గించుకున్నాడు. మనం కూడా దేవుని మందిరానికి వచ్చి నేను అది చేసిన, నేను ఇది ఇచ్చిన, అది ఇచ్చిన, నేనంతా నేనింత, అట్లాంటిదేమో. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక చర్చిలోనంట కొందరు బీరువలు ఇచ్చి బీరువలకి పేర్లు రాసి, సౌండ్ సిస్టమ్ ఇచ్చి సౌండ్ సిస్టానికి పేర్లు రాసి, కుర్చీలు ఇచ్చి కుర్చీలకు పేరు రాసినారు. చర్చి అప్పుడు ఒక ఆమె ఫ్యాన్లన్నీ నేను ఇస్తానని చెప్పి ఫ్యాన్లన్నీ ఇచ్చిందంట.
అన్ని ఫ్యాన్లకు రెక్కలకి పేరు రాసినారంట. చర్చ్ జరిగినప్పుడు ఫ్యాన్లు వేయాలో వద్దా? ఒక్క ఫ్యాన్ వేయలేదంట. వాళ్ళు చూడొద్దా నా పేరు అంటారా? ఆ ఫ్యాన్ నిలిచిన సగం తెలుసా? కరెంట్ లేదా అంటే మై సిస్టమ్ వస్తుందిగా, కరెంట్ ఉంది. ఏం ఫ్యాన్ ఆడమంటే ఫ్యాన్లన్నీ ఆడతాయి. ఫ్యాన్ల మీద అంతా మేము పేర్లు రాయబడినాయి. ఇప్పుడు ఆమె స్విచ్ ఎవరు తెలుస్తుందా? తెలియకుందంట. దేవునికి మహిమ కలుగనగాక. మనకైతే ఆ బాధ లేదు. మందిరంలో ఏ వస్తువులు ఇచ్చినా ఇవి మందిరం వరకు ఇమానుయేల్ ఆరాధన మందిరంలో ఎందరో చేసిన సహాయాలే ఇవన్నీ. కుర్చీలు కానీ, సాపలు కానీ, పట్టలు కానీ, ఈ బెంచ్, ఈ టేబుల్ కానీ, నేను నిలబడిన చోట బండలు కానీ, ప్రతిదీ ఒక్కొక్కరు దాతృతంగా ధారాళంగా ఇచ్చిన కానుకలే. ఆమె ఆఖరికి ఇక్కడ నిలబడిన స్టాండ్ కూడా అర్పించబడిన ఒక కానుకనే. ఆమె దాని మీద ఉన్న చెరువులు వేయాలండి, ఇంకా కందులు ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. పాస్టర్ అంటే అన్ని వచ్చుంటాయంటే అది కూడా వచ్చింటాయి అనుకుంటారేమో అని. కొన్ని రావు, అవి వ్యక్తిగతమైనవి. నేను అడగను, అది నా చేతుల కష్టంతోనే ఉంటుంది. అది దానికి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవునికి స్తుతి కలుగును గాక. చూడండి, ఒక తగ్గించుకునే మనిషి దేవుని మందిరానికి వచ్చినప్పుడు పశ్చాత్తాప హృదయంతో ఉన్నాడు. ఒక మనిషి హెచ్చించుకునే మనిషి గర్వంతో ఉన్నాడు, అహంకారంతో ఉన్నాడు. నేను ఇస్తున్నా, నీకు చేస్తున్నా అనే స్వభావం ఆయనలోనికి ఆయన నీతిమంతుడు కాలే. నువ్వు ఈ రాత్రి దేవుడు మిమ్మలను నీతిమంతురాలిగా మార్చునుగాక, నీతిమంతునిగా మార్చునుగాక. ఆమేన్. ఈ సంవత్సరం కృప పొంది నీతిమంతురాలవుదురుగాక. కృప ద్వారా. ఏ ద్వారా ఇప్పుడు నీతిమంతులు మీరు? కృప ద్వారా. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ నీతిమంతుడు అని రాయబడింది కదా. నీతిమంతులు ఊకైలేరంట బైబిల్లో. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే, ఆ మాట అండర్లైన్ చేసుకోండి. నమ్మువారు ఆయన కృప చేతనే, నమ్మువారు ఆయన కృప చేతనే, కృప చేతనే. నెక్స్ట్, యేసు క్రీస్తు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతున్నారు. ఎట్లా తీర్చబడినారు అనుకుంటున్నావు? కృప ద్వారానే. దేని ద్వారా? కృప ద్వారానే. అంటే తన్ను తాను తగ్గించుకున్నవాడు ఎవరైనా, దీన మనసు కలిగిన వారు ఎవరైనా ఈ రాత్రి నీతిమంతులై ఇంటికి వెళ్ళుదురుగాక. అది దేవుని కృప ద్వారా. దేని ద్వారా? దేవుని కృప. అది కూడా ఉచితమైనది. అక్కడ రాయబడినది ఏంటిది? ఉచితముగా. అంటే ఫ్రీ గిఫ్ట్. దానికి వెల లేదు, దానికి మనం ఏం చేయాల్సిన పని లేదు. అది దేవుని కృప ద్వారా పొందుకుంటుంది. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక.
దేవునికి స్తుతి కలుగును గాక. ఆమేన్. ఇంకొక ఇద్దరు మనుషులు చెప్తాను. ధనవంతుడు ఉన్నాడు, లాజరు ఉన్నాడు. ధనవంతుడు ఊదా రంగు బట్టలు ధరించుకొని వెలగలిగిన రాజ్య వస్త్రాలు ధరించుకొని సుఖ సౌఖ్యంగా బ్రతుకుతున్నాడు. తినడానికి తిండి సౌఖ్యంగా ఉంది, కట్టుకోవడానికి బట్టలు సౌఖ్యంగా ఉన్నాయి. రాజ్యమే ఆయనది, రాజ్యమే ఆయనది. కానీ ఆయన దగ్గర పేదవాడు ఒకడు ఉన్నాడు, లాజరు. ఎవరు? పేదవాడు ఒకడున్నాడు, లాజరు. ఆ లాజరు తన ఇంటికాడే పడ్డాడు. తన పాత బట్టలైన ఇయ్యొచ్చు లాజర్కి. ఏ బట్టలు? తన పాత బట్టలైనా ఇయ్యొచ్చు. సంవత్సరములు గడుస్తున్నాయి. ఎన్ని బట్టలు పెరిగిపోతున్నాయి మీ మూటెల్లో, మీ బీరువాల్లో. మంచి చీరలే ఇచ్చేసేయండి. ఇస్తాడో ఇయ్యడో అని కావాల్సే వాళ్ళు వచ్చామా అని అడుగుతారు. అడగనీకనే పంపించిండ్రు, నాగనీకి కాదు. వాళ్ళని అడగనీకనే పంపించింటాడంట. వాళ్ళు రారంట, దేవుడే స్వయాన్ని వస్తున్నాడంట. పట్టండి చప్పట్లో. ఎవరు వస్తున్నారు? దేవుడు వస్తున్నాడంట. నేను వస్త్రహీనుడనై మీ యొద్దకు వచ్చింది, నాకు వస్త్రములు మీరు ఇవ్వలేదు. నేను ఆకలుగొని మీ ఇంటికి వచ్చి అమ్మా నువ్వు ముద్ద అడిగితే నాకు ముద్ద బువ్వ పెట్టలేదు. ఏమంట? ముద్ద బువ్వ పెట్టలేదు. నేను దప్పిక కొని అడిగితే నీళ్ళు అడిగితే కూడా నీళ్ళు కూడా ఇచ్చలేరంట. ఏమని ఇచ్చలేరంట? నీళ్లు కూడా ఇచ్చలేరు. అందుకోసమే నీళ్ళ ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లు కొనుక్కున్నాను. ఆమె చుట్టాలు ఇంటికి వస్తే ఇంతకు ముందు కాలు కడుక్కోండి, బోధినండి, వాళ్ళు పనికి పోయినారు, వస్తారు, కూర్చోండి, మంచం మీద రగ్గేసి కూర్చోబెడుతుంటారు. అట్లా లేదన్న యాడి మీద తెలియదు, మాకేం చెప్పలే. ఓ ఆయన సావే. అమ్మ మేము పలానా ఊరు నుండి వచ్చినామమ్మ, పలానా వాళ్ళమమ్మ అని అంత చెప్పుకునే, సొంత మన వాళ్ళకి దగ్గర సంబంధాలు చెప్పుకునే కూడా మీరు ఎవరో మాకు తెలియదు అన్నట్లు చెప్తుంటారు. ఆమె వారిలోనికి దేవుడు వచ్చింటాడు అంటానికి. ఆమె దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ లాజరు ధనవంతుని పరీక్షించనీకనే ఉన్నాడు. బయట మీరు కట్టెలు పెట్టుకుంటే ఏం చేస్తున్నారా? కట్టెలు అయిపోతాయి, మళ్ళీ మోపు అయిపోతుంది. లోపల రండి మీరు అందరూ, సహన్ సింగ్ లోపల రండి. అక్కడ ఇప్పుడు తెచ్చిన కాటికి 6 పేషెంట్ అని. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. తినలేనా? గాలికి ఎగిరిపోతే మళ్ళీ ఇబ్బంది పడతాము. ఆమేన్. చూడండి, ధనవంతుని దగ్గర లాజరు ఉన్నాడు, పేదవాడు. అక్కడంట తిని పాడేసిన ముక్కలు తిని బతికినాడంట. ఏంట? తిని పాడేసిన ముక్కలు. అందులో ఆయన పని చేసుకుందామంటే పని చేసుకునేగలిగిన సామర్థ్యత లేనివాడు. ఎందుకంటే ఆయన కుష్టి రోగితో బాధపడుతున్నాడు. లాజరు ఒక వ్యాధితో బాధపడుతున్నాడు. ఆయన కురుపులతో బాధపడుతున్నవాడు. అంటే ఆయనకు మెడిసిన్ కూడా లేదు. అలాంటి వాడు ఆయన దగ్గర ఉంటే జాలిపడి ఒక ముద్దనో 2 ముద్దలో బోబెట్టి చూడాల్సిన వాడు తిని పాడేనన్న వాడేశాడు కానీ పెట్టాడు. తిని పాడేనన్నా పాడేస్తారు కానీ పెట్టారు.
అలా ఉంటే ఆయన ఒకరోజు చనిపోయినాడు. చనిపోతే ఈయననేమో నరకానికి వినాడంట, పాతాళానికి వినాడంట. ఒక ఆయననేమో అబ్రహాము రొమ్మున ఆనుకొని కూర్చున్నాడంట, లాజరు. ఈ ధనవంతుడు కింద నుండి ఆయన చూస్తున్నాడు లాజర్ని. లాజర్, నేనున్న స్థానంలో నువ్వున్నావు, నేనున్న స్థానంలో నేనున్నాను. నేను ఇక్కడ యాతన పడుతున్నాను. ఏం పడుతున్నా? నేను యాతన పడుతున్నా. నాకు తాగడానికి గుట్టికడు నీళ్ళనే లేవు, నా గొంతు ఎండుకపోతుంది. నీ చిటికని వేలుతోనైనా ఒక నీటి బిందువును నాకు వెయ్యని అడిగితే నీకు నాకు పెద్ద అగాధం ఉంది అంట. ఆమె చూడండి, అహంకారముతో బ్రతికిన ధనవంతుడేమో యాడికి పోయినాడు? నరకానికి పోయినాడు. ఏమీ లేని పేదవాడు, ఒక దరిద్రుడు, చూపించుకోవడానికి కూడా మందులు లేనివాడు, పని చేసుకోవడానికి చేతగాని వాడు, ఏమి యోగ్యత లేనివాడు. ఇప్పుడు ఈయననేమో అబ్రహాము రొమ్మున మహిమ వస్త్రములు ధరించుకొని సింహాసనం మీద కూర్చొని ఉంటే ఎట్లుంది? తగ్గించుకున్నాడా, హెచ్చించుకున్నాడా? ఆమె బైబిల్లో ఒక మాట రాయబడింది, యోహాను సువార్త, మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనం. ఆత్మ విషయమై దీనులైన వారు ధనులు, పరలోక రాజ్యము వారిది. ఆత్మ విషయమై, ఏ విషయం అంట? ఆత్మ విషయమై దీనులైన వారు తన శరీరమును గురించి చింతించలే. దేవుడు నన్ను ఇట్లా పుట్టించినాడు, నేను ఇట్లా బతుకుతున్నా, దేవుణ్ణి దూషించలే. నన్ను ఎందుకు ఇట్లా పుట్టించినావు, నన్ను ఎందుకు కురుపులతో పుట్టించినావు అని దేవుణ్ణి దూషించి చచ్చిపోలే. ఆమె ఆత్మ విషయంలో నేను ఇలా పుట్టినాను, ఆయన అలా పుట్టినాడు, ఆయన ఉన్నవాడు, నేను లేనివాడిని అనుకుంటూనే జీవనం కొనసాగించినాడు. అలా కొనసాగించిన లాజరు యాడిగినాడు? ఇప్పుడు యాడిగినాడు? అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడు. ఇక్కడ బైబిల్ ఏం చెప్తుంది? ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నీవు నీ ఆత్మ విషయమై దీనత్వం కలిగి ఉందవు గాక, ఒక ఆత్మ విషయమై తగ్గించుకుందువు గాక. హెచ్చించుకోవద్దు. ఆమె హెచ్చించుకుంటే ఏమైపోతావు? తగ్గించబడతావు. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ప్రకారం నువ్వు హెచ్చించబడే స్థాయి అది పరలోక రాజ్యం. ఆమె ఏం పొందినాడండి? పరలోక రాజ్యం పొందినాడు. దేవాలయానికి వచ్చినోడేమో నీతిమంతుడై ఇంటికి పోయినాడు, కురుబులతో ఉన్నాడేమో సింహాసనం మీద కూర్చున్నాడు. మీరేమో నాకు అది లేదు, ఇది లేదు, బంగారు లేదు, వెండి లేదు, అవి లేవు, ఇవి లేవు, అవి చంపాయాలి, ఇవి చంపాయాలి, అవి లేదు, ఇది లేదు. కలిగిన దానితో తృప్తి పొందుదురుగాక. ఏమందాలి మనము? కలిగిన దాంతో ఇది ఉంది చాలనైనా ఏంట, ఇది ఉంది చాలనైనా. అటువంటి తృప్తి మీలోనికి వచ్చును గాక. అంతకంటే ఎక్కువ ఆశలు మనకొద్దు. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఒక పేదవాడు నీ ఇంటికి వచ్చి నీ దగ్గర చరణ కోరినాడు అంటే, అడిగినాడంటే స్వయాన దేవుడే వచ్చి అడిగాడని అర్థం. ఎవరొచ్చి అడిగినారు? ఎవరొచ్చి అడిగినారు? దేవుడే వచ్చి అడిగినాడని అర్థం. మనం దేవునికి ఇవ్వము. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఒక వివాహం జరిగింది.
యూట్యూబ్ ఫేస్బుక్లో చూపించినారు. సాయంత్రం నేను ఇంటికి వచ్చిన తర్వాత చూసినాను. అందులో ఏముందంటే వివాహం జరిగింది, వాళ్ళ బంధువుల మధ్యలో జరిగితే దరిదాపుగా 500 మంది పేదవాళ్లకు వాళ్ళ ఇంట్లో ఏమైతే పెళ్లి భోజనాలు వండినారో అవన్నీ మొదట వాళ్ళందరికీ పంచనీకే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు బయటికి వచ్చినారు. ఆమె మొదట ఎవరు తినాలనుకుంటాం మనం? బంధువులు ఇంటోళ్ళు అందరు తినాలి. కానీ ఈ పూట అన్నం మా బంధువులకు అందరికి దొరుకుతుంది, కానీ ఈ పూట అన్నం వారికి దొరకదు. నేను వాళ్ళకు పెడితే వాళ్ళు తింటే వాళ్ళ ద్వారా నాకేమొస్తుంది? ఆశీర్వాదం వస్తుంది అని నూతన వధువరులు పోయిన సంవత్సరం అనాలి మనం, నిన్న ఈరోజు కాదు, పోయిన సంవత్సరం. ఏ సంవత్సరం? పోయిన సంవత్సరం. పోయిన సంవత్సరం జరిగిన పెళ్లిలో నిన్ననే పోయిన సంవత్సరం అయ్యింది. నిన్నటి దినం కూడా కాదు, గంటనే, జస్ట్ గంటకే సంవత్సరం మారిపోయింది. పోయిన సంవత్సరం జరిగిన పెళ్లిలో అని చెప్పుకోవాల, నిన్న జరిగిన దాన్ని కూడా. ఆమె దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే మనల్ని దేవుడు మరో సంవత్సరంలో ప్రవేశపెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె కాబట్టి పేదలకు సహాయం చేసే మంచి మనసు ఉండును గాక. ఆమె ఒక చోట రాయబడింది, ఏంటో తెలుసా? బీదలకు సహాయం చేసేవాడంట యెహోవాకి ఏం చేసేవాడంట? యెహోవాకు అప్పించేవాడని సామెతల 16లో రాయబడి ఉంటుంది. చూడండి ఒకసారి. లో కానీ 19లో కానీ చూడండి. ఎన్నో వచనమా? 19, 17వ వచనం. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పించువాడు, వాని ఉపకారములకు ఆయన ప్రత్యుపకారము చేయును. దేవుడంట వాళ్ళు చేసిన దానికి తిరిగి ఆయన ఏం చేస్తాడంట? చేస్తానని వాగ్దానం ఇస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక బీదలను కరుణించేవాడు. ఆ ధనవంతుడు బీదవాన్ని ఏం చేయలేదు? కరుణించలే. ఒకవేళ కరుణించింటే యెహోవాయే ఆ ధనవంతునికి అప్పుండే తోడేమో. ఏమంటారు కాదా? అప్పుకి ఏం చేయాలి దేవుడు? తీర్చాలా లేనా? ఏ అప్పు చేసినాక తీర్చకుంటారా? తీరుస్తారా? ఇప్పుడు బీదలకు సాయం చేసినప్పుడు దేవుడు ఏమంటాడు? తనను కరుణించినట్లునంట, దేవుణ్ణి కరుణించినట్లు. ఒక బీదవాన్ని కరుణ చూపినామంటే దేవుణ్ణి కరుణ చూపినట్లు. ఈ కరుణను బట్టి నువ్వు యెహోవాకి అప్పించినావు, పేదవానికి ఇచ్చినావంటే యెహోవాయే నీకు రుణస్థుడు. ఇప్పుడు నీ రుణం పెట్టుకుంటాడా? తిరిగి తీర్చేస్తాడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అందుకోసం ఆ ధనవంతుడిని ఎక్కడ తీసుకుపోయినాడు? నరకాన్ని తీసుకుపోయినాడు. ఎక్కడ తీసుకుపోయినాడు? నరకాన్ని తీసుకుపోయినాడు. నీ దగ్గర వాళ్ళని పెట్టే దానికి. ఆమేన్. కర్నూలులో టీజీ వెంకటేష్ అంటాడు, ఇంతమంది నా కాడ పనిచేస్తున్నది ఉందని కాదు, నేను చేస్తానా చెయ్యనా అని వాళ్ళని పంపించాడంట ఆయన కాటికి అని చెప్తాడు. ఆయన ఏమంట? నేను చేస్తానా చెయ్యనని దేవుడు నా కాడికి పంపిస్తాడు అని అంటాడు. అంటే నేను చేయకపోతే
నేను చేయకపోతే అంతమందిలా. ఆమె సైమాన్ ఆ రోజు వచ్చినావు కదా, దేవుడు ఇంతమందిని నా కాడికి ఎందుకు పంపిస్తాడు అనుకుంటున్నాడు, టీజీ ఏదైనా చేస్తాడని కాదు, దేవుడే పంపించాడని కావాల్సే. అందుకే నేను ఇవ్వాలంటున్నాడు. నేను రుణస్థుని కలిగి ఉన్నాను కాబట్టి అన్నాడు ఆయన. ఏమన్నాడు? టీజీ వెంకటేష్ కొడుకు భరత్ సార్ ఏమన్నాడంటే, నేను కూడా దేవునికి రుణస్థుని కాబట్టి నేను దిద్దుకుంటున్నా పంపించినప్పుడు అని అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అందుకేనంట జంటలకి పెళ్లిళ్ళు చేసి పంపిస్తాడు ఆయన. పెళ్ళిళ్ళు నువ్వు డేట్ ఫిక్స్ చేసుకొని ఆయన గాడికి, ఆయన డేట్ ఫిక్స్ ఉంటుంది, ఆ డేట్ అప్పటికల్లా నువ్వు పెళ్లి పెట్టుకున్నాలా, పోయి ఆయన గాడికి పోతే అన్నీ ఆయనవే. తాలిబొట్టు, మెట్టెలు, ఇంటి సామాను అన్నీ, మళ్ళీ నీ బంధువులకు మువ్వలు, భోజనాలు అన్నీ ఆయన్ని, ఆఖరికి అత్యంతరాలు కూడా అన్నీ ఆయనవే. పోయినోళ్ళు ఒకే సల్లి రావాలి, ఆశీర్వదించి రావాల్సిందే. ఆమె ఆయన అంటున్న మాట ఏంది? దేవుడు మా కాడికి పంపిస్తాడు, మేము చేయకపోతే మేము పోనీకని అని అంటాడు. ఏమంట? పోనీకని. కాబట్టి మేము పోకూడదు ఉండాలంటే ఏం చేయాలి? ఏదో ఒకటి చేస్తారు. ఏముండాలో వచ్చిన వాళ్ళకల్లా చిల్లకల్లా అంటాడు. లేదు కాదని కూడా పంపిస్తారు, చేస్తారంట. ఏమంట? లేదు కాదని కూడా చేస్తారంట. మనలో ఉంటారు కొంతమంది 4-5 సార్లు తిప్పుకొని ఏమీ లేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవునికి స్తుతి కలుగును గాక. ఆమేన్. చూడండి, అటువంటి ధనవంతుడేమో ఎక్కడికి పోయినాడు? నరకానికి పోయినాడు. లాజరేమో అబ్రహామును అనుకున్నాడు. కారణం ఏంటి? తన దీనత్వమే. ఇందాక చూసినామేమని? ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. కాబట్టి వాళ్ళు పోయినాడు ఆయన. నువ్వు పరలోక రాజ్యం పోవాలంటే కూడా తగ్గించుకునాలా. ఊకే అయితే పరలోక రాజ్యం పోవాలంటే కూడా ఇప్పుడు నువ్వేం చేయాలా? దీన మనసు పొందుకునాలా. ఆ దీన మనసు వస్తే కృప వస్తుంది. కృప ద్వారా ఆయన రాజ్యంలోనికి పోతావు. గట్టిగా సభలు కూడా బలో చేసి మహారాజుకే, రాజుకే, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 17వ వచనం. వారి లోపము వలన 15 మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన స్థలములలో నివసించువాడను అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును వినయము గల వారిని యొద్దను దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. చెప్పండి, ఎవరు కాడుంటాడంట? నీ పక్కన నువ్వు కొట్లాడుకుంటుంటే నీ పక్కన ఉంటాడా? మనకెందుకు వచ్చింది? పోతాడు ఆయన కూడా. దేవుడు అంట నీ పక్కన నుంచి ఉంటాడు, ఉండడు. ఆమె ఇక్కడ ఏమని రాయబడింది? వినయము కలిగి, దీన మనసు కలిగి నువ్వు ఉంటే, ఎంతగా ఉంటే అంతగా ఆయనంట మహోన్నతుడై ఉండి కూడా తన సింహాసన స్థానాన్ని వదిలి
నీతో ఉండే దేవుడు. గట్టిగా చెప్పండి కొట్టండి. బోలో యేసు మహారాజుకే, రాజుల రాజుకే, దేవుని నామానికి మహిమ కలుగును గాక. నువ్వు ఈ రాత్రి దీన మనసుతో తగ్గించుకుంటే, ఏం చేస్తే తగ్గించుకుంటే ఖచ్చితంగా నీతోనే ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు. ఎవరితో ఉంటాడు? నీతో అని రాయబడింది. నివసించుచున్నాను. ఏం చేస్తాడంట ఆయన? నివసిస్తాడంట నీ కాడ. అంటే మన ఇంట్లో మనం ఏం కలిగి ఉండాలా? దీన మనసు ఉండాలా. అమ్మా, ఇప్పటి నుండి మీ కాడ దీన మనసు ఉంటే దేవుడు మీతో ఉంటాడు. మీరేమంటారు? మాతో ఎవరు లేరబ్బా, మా రక్త సంబంధులు కూడా ఉండరు, మా దయాలు ఉండరు, మా చుట్టాలు ఉండరు, మా ఇంటి పక్కల వాళ్ళు ఉండరు, మాతో ఎవరు ఉండరు. నీతో ఎవరు ఉండకపోయినా నీ దేవుడు నీతో ఉండాలంటే నువ్వు దీన మనసు కలిగి ఉండు. ఆమేన్. ఏం మనసు ఉండు? దీన మనసు ఉండు. దేవుడు ఉన్నాడంటే అందరు నీ వైపే ఉంటారు. అంతే. ఎవరుంటే? దేవుడు ఉంటే, దేవుడు ఎవరు పక్షాన ఉంటాడో జనులు కూడా వాళ్ళ పక్షాన ఉంటారు. అంతే. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. నేను మీతో ఉంటా. ఎవరితో ఉంటా? నేను మీతో ఉంటా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. చూడండి, ఒక దేవాలయంలో ఎంతో మంది వస్తున్నారంట. కోనేటిలోనికి దిగి స్వస్థత పొంది వెళ్ళిపోతున్నారు. ఒక ఆయన 38 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు? 38 సంవత్సరాలు అదే దేవాలయంలో ఉన్నాడంట. కోనేటి లేనికి దిగలోపల వేరే వాడు దిగిలిపోతున్నాడంట స్వస్థత పొంది. అంటే వాడు బాగు పొందలే. అప్పుడు దేవుడు ప్రభువైన యేసయ్య వాని దగ్గరకు వచ్చి నిలిచి, నీవు స్వస్థత పొందగోరుచున్నావా అని అడిగితే ఆయన చెప్పే మాట, నాకెవరు లేరయ్యా, వేరే వాళ్ళు వస్తారు, దిగుతారు, బాగైతారు, పోతున్నారు, నన్ను తీసుకొని వెళ్ళేవారు లేరు. నేను 38 సంవత్సరాల నుండి ఇక్కడనే ఉన్నానంటే వానికి ఇంకెన్ని ఏళ్ళు ఉండాలా? అంతకు మునుపు ఇంకెన్ని సంవత్సరాల నుండి ఆరోగ్యం ఉందో, ఆయన ఏజ్ ఎంత ఉందో అప్పటికి. ఆమె ఉండే 38 సంవత్సరాలు. ఆమె ఇప్పుడు ఆ మనిషి బాగు పొందడానికి దేవుడు ఆయన పక్షాన నిలబడ్డాడు. ఎందుకు నిలబడ్డాడు అనుకున్నారు? వినయంతో. ఏదో రోజు జరుగుతుందిలే, ఏదో రోజు నాకన్నా ఓ దినం వస్తుందిలే, ఏదో రోజు నేను కూడా బాగుపడతాలే, ఆడు పోలేడు. అది కమిట్మెంట్. కొట్టండి సపోర్ట్లో. ఆయనలో ఉన్న దీన మనసు ఏంటో తెలుసా? అక్కడి నుండి పోకుండా ఉండడమే. అలగడాలు సొడగడాలు ఏమీ లేవు. ఇంటికన్నా తీసుకోపోదురా రాని ఫోన్ చేసి కవర్లు పెట్టి లేకుండా పంపించుకునేది లేదు. దోదుతో వచ్చినప్పుడు నేనేం దిగలేనా? ఈసారి కాకుండా సరైన దిగుతా. 38 సంవత్సరాల నుండి నిరీక్షణతో ఉన్నాడు. ఆమె ఆన్నే ఉన్నాడు కనుక ఇప్పుడు ఆ కమిట్మెంట్తోనే సిద్ధపడ్డాడు కనుక ఈయనలో ఉన్న వినయాన్ని, ఈయనలో ఉన్న దీనత్వాన్ని దేవుడు చూసి స్వస్థత పొందాలనుకుంటున్నావా? అవునయ్యా, అయితే పరపెత్తుకొని లేచిపోగా పరపెత్తుకున్నాడు, లేచి పరిగెత్తుతున్నాడంట, బాగైనాడంట. దేవాలయం ఈరోజు ఆదివారం రా, ఈరోజు శనివారము, విశ్రాంతి దినం రోజు రగ్గెత్తుకొని ఆడిపోతున్నావు, బాగుపడకూడదు రా, ఈ రోజు రోగంతోనే ఉండాలి నువ్వు అని ఆడున్నోళ్ళు అన్నారంట. ఏమన్నారంట? ఆడున్నోళ్ళు అన్నారంట. ఇప్పుడు అంతమందిని కరుణించని దేవుడు ఈయనొక్కనే కరుణించాడు. కొట్టండి చప్పట్లు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అంతమంది ఆడ ఇంకోటి తెలుసా? ఒక్కడున్నాడని బైబిల్లో రాయబడలే.
ఒకసారి తీసి చదువుదాం రండి. యోహాను సువార్త 5వ అధ్యాయం. గుంపులుగా ఉన్నారని రాయబడింది అక్కడ. ఎంతమంది ఉన్నారంట? గుంపులుగా ఉన్నారంట. చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయం 3వ వచనం నుండి చదవండి. 2 నుండి చదవండి, బాగా క్లియర్ గా అందరికి అర్థమవుతుంది. యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మండపములు కలవు. ఆయా సమయములలో దేవదూతలు కోనేటిలోనికి దిగి నీళ్లు కలదు. నీళ్లు కదిలించడం పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. కనుక ఆ మండపంలో రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. ఎంతో మంది వన్నారు. ఒక్కరు లేడు, కానీ ఆ ఒక్కరి దగ్గరికి వచ్చి నిలబడ్డాడు దేవుడు. అదే ఆశ్చర్యం. ఎందుకు ఆశ్చర్యం? 38 సంవత్సరాల నుండి పోకున్నాడే, అది చూసినాడు దేవుడు. ఎట్లా బతుకుతుండాలాడా ఉండి ఆ స్థితిని గమనించి, ఆయన దీన స్థితిని గమనించి, ఆయన తగ్గింపును గమనించి, ఆయనలో ఉన్న ఓర్పు సహనమును చూసి దేవుడు వచ్చి బాగు చేసినాడు. ఆమేన్. దేవుడు వచ్చి బాగు చేసినాడు. మనం కూడా నాకు ఈ 2 ఏళ్ళే అప్పులు తీరనిలే, 3 ఏళ్ళే అప్పులు తీరనిలే, 4 ఏళ్ళైనా అప్పులు తీరనిలే అంటే, ఈ సంవత్సరం కృప పొందే సంవత్సరం. కొట్టని సభలో ఈ సంవత్సరం మీ అప్పులు తీరును గాక. ఆమేన్. మీ బాధ తీరును గాక, మీ వేదన తీరును గాక. ఆమేన్. సంవత్సరములు గడిచిపోతున్నాయి. 38 సంవత్సరాలు అయ్యింది. ఆమేన్. ఈ సంవత్సరాల్లో కూడా వివాహం కాకుండా ఏళ్ళు గడిచిపోతున్నాయి. అలాంటి వారికి కూడా వివాహం జరుగును గాక. ఆమేన్. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ దీనత్వం గురించి మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి ఒక్క మాట చెప్పి నేను ముగిస్తా. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. సమయం ఎంతైంది? 1:12. ఓకే. దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి ఒక్క మాట. యేసుక్రీస్తు ప్రభువు ఆకాశ మహాకాశాలు పట్టజాలని ఆయన, తేజోమయుడు, నిత్య నివాసి, గాన ప్రతిగానములతో నిత్యము కొనియాడబడుచున్న దేవుడు ఏమైనాడో తెలుసా? మానవ అవతారిగా భూమి మీదికి శరీరాన్ని దాల్చి తన్ను తాను తగ్గించుకొని వచ్చినాడు. అందులో క్రీస్తు కలిగినది ఏంటో తెలుసా? దీన మనసు. ఏం కలిగినాడు? దీన మనసు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. 5వ వచనం చదవమ్మా. క్రీస్తుకు కలిగిన ఈ మనసు. అందరూ అండర్లైన్ చేసుకోండి. యేసు క్రీస్తుకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. ఏం కలిగి ఉండాలంట? యేసయ్యకు కలిగిన మనసు మనకు కలుగును గాక. నెక్స్ట్, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని
తన్ను తాను రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషునిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత అంటే తగ్గించు చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేత పరలోకములో ఉన్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లు, ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి అన్ని నామములకు, ప్రతి నామములకు పై నామము ఆయనకు అనుగ్రహించెను. ఇప్పుడు యేసు క్రీస్తు ఏమైనాడు? హెచ్చించబడ్డాడు. పరలోకములో ఉన్నవాడు తగ్గించుకొని భూమి మీదకి వచ్చినాడు. యేసయ్య ఏం చేసినాడు? తన్ను తాను హెచ్చించుకోకుండా తగ్గించుకొని వచ్చినాడు. సాతానుడు ఏం చేసినాడో తెలుసా? రే, నీకు ఒక సైన్యాన్ని ఇస్తున్నా, ఆ సైన్యం 6 లక్షల కాల్వలం. ఎన్ని లక్షలు? ఒక 6 లక్షల కాల్వలం. ఒక సైన్యం ఇస్తున్నా, నువ్వేం చేయి? వాటన్నిటిని కూడా పెట్టుకొని నువ్వు ఆరాధన చేయని దేవుడు ఒక అభిషేకించి ఒక దూతకు ఒక ఆధిక్యతనిచ్చినాడు. ఆయన పేరు లూసిఫర్. ఏ పేరు? లూసిఫర్. ఆ లూసిఫర్కి ఒక అధికారాన్ని ఇస్తే, ఆ అధికారం ఉన్న ఆ లూసిఫర్ ఏం చేసినాడో తెలుసా? ఈ అధికారం నాకు చాలదు, దేవుడు కూర్చునే సింహాసనం ఉందే, నువ్వు కూర్చునే సింహాసనం మీద నేను కూర్చున్నాలని సాతానుడు పోయినాడు. దేవుడేమో సింహాసనం వదిలి భూమి మీదకి వస్తే సాతానుడు ఏం చేసినాడు? సింహాసనం మీద కూర్చొనిగా పోయినాడు. ఆడది యుద్ధం జరిగింది, కాదదంతా కింద వచ్చి పన్నాడు. ఏం జరిగింది? ఆడ యుద్ధం జరిగింది, కాదదంతా కింద వచ్చి కింద పన్నాడు. ఆమె అంటే హెచ్చించుకున్న సాతానుడు పడదలే పడ్డాడు. యేసుక్రీస్తు ఏమో తగ్గించుకున్నాడు, హెచ్చించబడ్డాడు. అన్న సాతానుడు ఆడ హెచ్చించుకున్నాడు అన్న చూపి అని అంటే వాక్యం చూపిస్తాను చూడండి. ఎందుకనంటే లేఖనం అవసరం. యెషయా గ్రంథం 14వ అధ్యాయం. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనం చదవండి. మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో సమానం చేసుకుంటా. ఈయననేమో మహోన్నతునితో సమానంగా ఉన్నవాడు విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోనక దిగొచ్చినాడు యేసయ్య. సాతానుడు ఏం చేసుకున్నాడు? హెచ్చించుకుంటున్నాడు. కూర్చున్నారా, నేను పోవాలా, సింహాసనం అధిష్ఠించాలా, పోయి కూర్చున్నాడు. అక్కడ దంతే కింద వచ్చి పన్నాడు. అక్కడ దంతే కింద వచ్చి పన్నాడు. ఇంటికాడ చదువుకోండి ఈ అధ్యాయాన్ని. మీకు ఇంకా ఇంతకంటే మంచి వచనం ఇంకోటి చూపిస్తా. ఏజికేల్లో రాయబడుతుంది. ఆ వచనాన్ని కూడా ఇంటికాడే చదవండి. ఎక్కడ చదువుతారు? ఇంటికాడే చదవండి. దేవునికి మహిమ కలుగునే కాక. ఆమేన్.
హెజ్కేలు 28వ అధ్యాయం 11వ వచనం నుండి 19 వరకు, 11 నుండి 19 వరకు. యెషయా గ్రంథం 14 నుండి చదువుకోండి, 20 వరకు ఇంటికాడ చదవండి. మన సాతాను చరిత్ర అక్కడ ఉంటుంది, యేసుక్రీస్తు చరిత్ర ఫిలిప్పీలో ఇందాక చదివేసినాం మొత్తం. దేవునికి మహిమ కలుగును గాక. అంటే హెచ్చించుకున్నవాడు తగ్గించబడ్డాడు సాతానుడు. యేసుక్రీస్తు తగ్గించుకున్నాడు, మానసిగా వచ్చినాడు. పైన తేజోమయుడైన దేవుడు మనిషి ఎంతటి వాడు? దుమ్ముకు దూరికి సమానమైన వాడే. ఎంతటి వాడు కాదంటారా? ఇక్కడ నుండి విమానం నుండి చూస్తే మనం ఎంత కనపడతాం, ఇంకా అంత పైన ఆకాశం నుండి చూస్తే ఇంకెంత కనపడతాం. ఇసుక లేను కూడా సమానం లేని వాళ్ళు మనం. ఆయన దృష్టిలో నుండి కూడా చూస్తే ఇంకా రవ్వకు కూడా పనికిరాళ్ళలో. అయినా కూడా నీ మీద నా మీద జాలిపడి మనిషిగా వచ్చినాడు. అది గొప్ప సంగతి. దేవునికి మహిమ కలుగును గాక. అంతటి వాడు భూమి మీదకి వచ్చినాడు కనుక ఆయన తగ్గించుకున్నవాడు హెచ్చించబడ్డాడు. నువ్వు కూడా తగ్గించుకో, హెచ్చించబడు. నువ్వు కూడా తగ్గించుకో, హెచ్చించబడు. ఈ సంవత్సరం దేవుడు ఇచ్చిన వాగ్దానం, ఎంతమంది తగ్గించుకుంటారో అంతమంది హెచ్చించబడుదురు. ఆమేన్ చెప్పండి. ఆమేన్. చివరిగా ఒక మాట లేఖనంలో నుండి యేసుక్రీస్తుని గురించి చెప్పినాను. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. దీనుడైన సహోదరుడు తనకు కలిగియున్న దశయందు ఉన్నత దశయందు అతిశయింపవలెను. ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీన దశయందు అతిశయించవలెను. ఎట్లున్నది మాట? ఎవరికి ఉన్నత స్థానం ఉంటుందమ్మా? ఎవరికి ఉంటుంది? గొప్ప స్థానం ఎవరు ఉంటారు? ధనవంతుడు ఉంటాడా, పేదవాడు ఉంటాడా? గొప్ప స్థానంలో ధనవంతుడు ఉంటాడు. కానీ ఇక్కడ ఏం రాస్తున్నాడు? దీనుడైన సహోదరుడు తనకు కలిగి ఉన్న ఉన్నత దశయందు అతిశయించవలెను. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, నువ్వు లేనోనివి, దాంట్లోనే నువ్వు అతిశయించు. ఉన్నోడు ఉన్నాడు, లేనోనిగా ఉంటూ అతిశయించాలి. ఏం చేయాలా? ఉన్నోడు లేనోనిగా అతిశయించాలా, లేనివాడు నాకు కలిగినయిలే అనుకొని అతిశయించాలి. ఆమె ఇప్పుడు స్కూటర్ మీద పోతున్నాను, కారు కొనాలనే ఆశ నాకుంది. కానీ నా వెనక వస్తుందిలే సైకిల్ మీద వాడిని చూసి, వానికంటే నేను గ్రేట్ అబ్బా అని నేను దీంట్లో ఏం చేయాలా? అతిశయించాలి. అర్థమవుతుందా? సైకిల్ మీద వచ్చేదానికంటే నేను బైక్ మీద వస్తున్నానని దీంట్లో ఏం చేయాలా? అతిశయించాలి. నేను ఇంకా కారులో పోయేదానికంటే పైన దానికి విమానంలో పోయాలని ప్రయత్నం చేసినాను అనుకో, నేను ఏమవుతానంటే దీన మనసుతో తగ్గించబడతా, హెచ్చించుకుంటా తగ్గించబడతా. కాబట్టి ఎంతమంది మీకు కలిగిన దానిలో తృప్తి పొందుతారో దాని గురించి రాస్తున్నాడు. కాబట్టి ఈ సంవత్సరం మీకు ఏమి ఉన్నా ఏమి లేకపోయినా కలిగిన దాంట్లోనే తృప్తి పొందుదురుగాక. అప్పుడు ఆటోమేటిక్ ఆ సమయంలోనంట, తగిన సమయంలోనంట ఏం చేస్తాడంట? హెచ్చిస్తాడంట. తగిన సమయంలో ఏం చేస్తాడంట? హెచ్చిస్తాడంట. ఏం చేస్తాడు? తగిన సమయంలో హెచ్చిస్తాడు. యాకోబు రాసిన పత్రిక 4:8 4:7 4:6 ఏం ఒక్కొక్క వచనం పెరిగిపోతుంది అంటారా? ఆడ పెరుగుతుంది. ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను
దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించునని లేఖనము చెప్పుచున్నది. ఏ లేఖనం చెప్తుంది? పేతురు చెప్పిన లేఖనం చెప్తుంది. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. నెక్స్ట్, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొనుడి, దిమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి, వ్యాకులపడుడి, ఏడుబడి, దుఃఖపడుడి, మీ నవ్వును దుఃఖమును మీ ఆనందమును చింతను మార్చుకొనుడి. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. కట్టండి సప్పట్లో. ఏడుపైన, బాధైన, వేదనైన అన్ని రావాలి మనిషికి. నీ సుఖంగా ఉంటా, నాకు ఏడుపోద్దు, నాకు బాధ వద్దు కాదు, అన్ని వస్తున్న మనిషి. ఈ సంవత్సరం అన్ని వచ్చి నువ్వు దేవుని చేత హెచ్చించబడతావు. అన్ని వస్తేనే బాధలు వస్తాయి, సుఖాలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, నష్టాలు వస్తాయి. నువ్వు దీన మనసు కలిగి ఉండు. అన్నిట్లే ఏ మనసు కలిగి ఉండు? దీన మనసు కలిగి ఉండు. నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, అన్ని. ఇక్కడ చెప్పే మాటలు చూస్తే కన్నీళ్ళు వస్తాయి, ఏడుపు వస్తుంది, వ్యాధులు వస్తుంది. అయినా కూడా ఓడ్చుకో, దీన మనసు కలిగి ఉండు. ఆయన తగిన సమయంలో ఏం చేస్తాడంట? హెచ్చిస్తాడంట. నువ్వు హెచ్చించబడదువు గాక. ఆమేన్. మోకరించండి. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ మోకరించండి. దేవా, గడిచిన సంవత్సరం అయ్యా నేను హెచ్చించబడాలని కోరుకున్నా. నేను ఎన్నో ఉన్నత స్థానాలకు వెళ్ళాలని కోరుకున్నా. నేను అనుకున్న స్థానాన్ని నేను పొందలేకపోయా. నేను వెళ్ళాలనుకున్న స్థానాన్ని నేను తండ్రి పొందలేకపోయా. కారణం ప్రభువా, తగ్గింపు లేక, దీన మనసు లేక, లోబడే విధానం లేక. అయ్యా నన్ను క్షమించండి అయ్యా. ఈ సంవత్సరం దీన మనసు కలిగి ఉంటాను, తగ్గింపు కలిగి ఉంటాను. అప్పుడే నువ్వు నాతో ఉంటానన్నావయ్యా, మా మధ్యలో ఉంటానన్నావయ్యా, నీతిమంతుడిగా మారుస్తానన్నావయ్యా, పరలోక రాజ్యం ఇస్తానన్నావయ్యా. అయ్యా సుందరిని ఒకసారి గుర్తు తెచ్చుకుంటావా? పరిసయ్యుని కంటే సుందరి నీతిమంతుడై వెళ్ళాడమ్మా. అమ్మా, నువ్వు కూడా తగ్గించుకో, హెచ్చించుకోద్దు. ధనవంతుని కంటే లాజరు దరిద్రుడు అబ్రహాము రొమ్మున కూర్చున్నాడమ్మా. అక్కడ ఎంతో మంది దేవాలయంలో కోనేటి దగ్గర 38 సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్న ఒక వ్యక్తి అక్కడ పడి ఉన్నాడమ్మా. ఆయనను కరుణించాడు దేవుడు. నీ పరుపెత్తుకొని లేచి నడవమన్నాడు. తన దీన స్థితిని చూచిన దేవుడు లేవనెత్తాడు. నిన్ను కూడా చూస్తున్నాడు, నీ పరిస్థితులను చూస్తున్నాడు. తీరని అప్పులు, తీరని రోగం, తీరని సమస్య, తీరని వేదన, తీరని ఎన్నో కుటుంబ సమస్యలు అమలుకున్నాయి. దీన మనసు కలిగి ఉండటం నేర్చుకో, తగ్గింపు కలిగి ఉండడం నేర్చుకో. ఈ సంవత్సరం ఆటోమేటిక్ దేవుడిని హెచ్చించబోతున్నాడు. యేసు క్రీస్తుకు కలిగిన ఈ మనసు కలిగి ఉండు. ఆయన దేవుడయ్యుండి, ఆయన సర్వోన్నతుడయ్యుండి, మహిమోన్నతుడయ్యుండి, ఆయన మనిషిగా నరవతారిగా భూమిలోకి వచ్చాడు. నువ్వు తగ్గించుకొని కూర్చుంటావా? తగ్గించుకొని మోకరిస్తావా? నువ్వు తగ్గించుకొని మొరపెడతావా? ఈ రాత్రి నిన్ను చూస్తున్నాడు. ఆయన సన్నిధిలో నిన్ను గమనిస్తున్నాడు. ఆయన సన్నిధిలో నిన్ను చూస్తూ ఉన్నాడు. ఆయన
ఒక్కసారి నువ్వు ప్రార్థన చేస్తావా? పెద్దలు యోహాన్ గారు ప్రార్థన